యేసయ్యకే బానిసలమైతే, యేసు మాటకే మనం బానిసలుగా బ్రతికితే, యేసు ప్రభు వారికే మనం తలొగ్గితే మనం భూమిని కూడా స్వతంత్రులుగా చేసుకోగలుగుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలో చెప్పాలంటే దేవునికి మనం హృదయంలో స్థానం ఇస్తే దేవుడు మనకి దేన్ని తక్కువ చేయడు, భూమిని కూడా ఇస్తాడు. దేవుడు నిజంగా చెప్పాలంటే అవసరం జనములకి దేవుడు ఏమన్నది అనుకుంటారా? ప్రార్థన చేస్తే అక్కడ భావించాడు దేవుడు. చెప్పకూడదు. స్తోత్రం చెప్పండి. నేను ఆశ్చర్యపోతాను అసలు ఆ మాట అనుకుని కలలోనే ఎలలోనే అది కుళ్ళిపోవడం కాదు, ఇది కుళ్ళిపోవడం కాదు, ఆశ్చర్యపోతాను నేను. ఏంటంటే ప్రార్థనలో ఎంత గొప్ప అద్భుతాలు జరుగుతాయా. వాళ్ళ మా అమ్మ ఇక్కడ ఆవిడ చనిపోయే స్థితిలో ఆవిడ వచ్చి ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం ఏంటి, అలాంటి అసలు కనీసం ఉందని వాళ్ళకి